గోవిందా 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 గోవిందా. ఒరే చింతపండు, ఏంటి సెటు? ఇవాళ పూజ కుట్లో కొబ్బరికాయలో పువ్వు వచ్చిందిరా. అయితే అంటే ఇవాళ నుంచి మన వ్యాపారంలో ఏవో కొత్త కొత్త మార్పులు రాబోతున్నాయన్నమాట. మంచివా చెడువా? అపశకున పక్షి మంచివే. మంచి బోని రండమ్మా రండి. ఏం కావాలి? ఏం కావాలి? అది ఏది? అది అదే ఏది? అదండి. పేరు చెప్పమ్మా. స్వప్న. నీ పేరు కాదు, నీకు ఏం కావాలి దాని పేరు. పర్వతాలు చేసుకుంటారే అది. మైదా పిండి. మైదా పిండి ఎంత కావాలి? 5 లీటర్లు ఇవ్వండి. లీటర్లా? పిండి లీటర్లలో ఇవ్వరమ్మా, కిలోల్లో ఇస్తారు. అయితే కిలోలోనే ఇవ్వండి. రే చింతపండు, మైదా 5 కిలోలు. ఇంకేం కావాలి? ఇవి 2 కిలోలు ఇవ్వండి. అరటి పండ్లు ఇవి కిలోల్లో ఇవ్వరమ్మా, డజన్ల చొప్పున ఇస్తారు. అయితే 2 డజన్లు ఇవ్వండి. తర్వాత ఇది కావాలి. ద్రాక్ష పళ్ళ ఎంత కావాలి? 2 డజన్లు ఇవ్వండి. అలాగే. ఎక్కడికి బయలుదేరావు? ద్రాక్ష పళ్ళు 2 డజన్లు ఏంట్రా? చూడమ్మా, అవి కిలోల్లో ఇస్తారు. కిలో, అరకిలో, పావు కిలో అట్లా. ఎంత ఇమ్మంటా? అయితే 1/2 కిలో ఇవ్వండి. 1/2 కిలో. చూడమ్మా, నీకు తెలియదేమో చెబుతాను. ఇప్పుడు ఇవేమో కిలోల్లో ఇస్తారు. కిలోలో కాదు, ఇవి డజన్ లెక్కన ఇస్తారు. అవేమో లీటర్లలో లీటర్లో ఇస్తారు. లీటర్లు కదమ్మా, అవి 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 డజన్లు కిలోలు కిలోలు ఇస్తారు. అదేమో పిండి డజన్లలో. డజన్లు కాదు లీటర్లలో. నీకు అర్థమైందా? అయితే ఓకే, నువ్వు సర్ది కొట్టుకో. మొత్తం 70 అయింది. నువ్వు కదా 76 చాలు. ఎందుకండి 500 రూపాయల నోట చిల్లర లేదే, నువ్వే పోనీ. ఇప్పుడు ఎలా? ఇంతకీ నువ్వెవరు? స్వప్న. అది నీ పేరమ్మా, ఎవరి తాలూకు అని. అదిగో ఆ ఇంటికి వచ్చిన చుట్టాన్ని. ఎవరు? మన కానిస్టేబుల్ సుధాకర్ గారింటిగా? మరి చెప్పవే, నేను రాసుకుంటాను, వాళ్ళ ఖాతాలో రాసుకుంటాను. నువ్వు వెళ్ళిపో. ఒరే చింతపండు, సెట్ సరుకులు రెడీయా? రెడీ. అమ్మాయి గారికి చెయ్యి. వస్తుందమ్మా. వస్తాను. గిన్నెలు గిన్నెలు గిన్నెలు. ఏమండి, ఏం కావాలి? కిలో బియ్యం ఇవ్వండి. బియ్యం కిలోల్లో ఇవ్వరయ్యా, డజన్లలో ఇస్తారు. బియ్యం డజన్లు ఏంటయ్యా? అంతే, డజన్ గింజలు లెక్క కట్టిస్తాం. కావాలని తీసుకురా తేలిపో. మంచోరే, బియ్యం లెక్కట్టిస్తారా? మీ ఇద్దరికి మెంటల్ ఏమైనా ఎక్కిందా? నీకే మెడలెక్కింది. రే చింతపండు, మనకి మెంట్లాడాడేంట్రా? మనం ఏం చెప్పాం? ఇప్పుడు ఇది దేంట్లో ఇస్తారు? కిలోల్లో. ద్రాక్ష పళ్ళు డజన్లో. పిండి లీటర్లలో. బియ్యం లెక్క కట్టి. మనం అదేగా చెప్పింది. మెంట్లాడాడేంటి? ఆర్గ్యుమెంట్లు బాగా చెప్పారు చింతపండు. చూపేంట్రా? గుడ్ మార్నింగ్ సార్. ఓ రావయ్య రమణరా, కూర్చో. మీ ఫాదర్ బాసు నాకు మంచి ఫ్రెండ్ అయ్యా. ఇందాక కూడా ఫోన్ చేసి వచ్చావా లేదా అని అడిగాడు. మరి నేను వస్తానుకున్నారా రాననుకున్నారా? అదేం ప్రశ్న? ఉద్యోగం కావాల్సింది నీకే కదా. ఉద్యోగం కావాలంటే రావాలి కదా. అసలు ఈ రోజుల్లో ఉద్యోగాలు సార్ పదే పదే ఉద్యోగం అనకండి సార్, కడుపులో దేవినట్టుంటుంది. అదేమిటయ్యా, ఉద్యోగం కోసం వచ్చి అలా మాట్లాడతావేమిటి? అదంతే సార్. ఇంతకీ నేను చేయాల్సిన పని ఏంటో చెప్పండి. సేల్స్ మేనేజర్. అంటే ఇంటింటికి తిరుగుతూ? అక్కర్లేదు, అలా తిరిగే వాళ్ళని ఎంకరేజ్ చేస్తూ సూపర్వైజ్ చేయాలి. చేస్తే నాకేమిస్తారు? జీతం 2500, 2500. నేను మీ ప్రోడక్ట్ ని రోజుకి 25,000 అమ్మాలా? నెలకి 4 ఆదివారాలు తీసేస్తే 6,50,000 మీకొస్తాయా? ఇంత చేస్తే మీరు నాకు ఇచ్చేది ముష్టి 2,500. అన్యాయం సార్. ఇదంతా ఎందుకు గాని మన ఇద్దరం ఒక అండర్స్టాండింగ్ కొద్దాం. షటప్. ఎందుకు సార్? నా దగ్గర ఉద్యోగం కోసం వచ్చిన వాడివి నా లాభంలో వాటా అడుగుతావా? ఆ లాభం నా ద్వారా వచ్చినప్పుడు నేను అడగడంలో తప్పే ఉంది సార్. అయినా నేనేం అడిగాను? ఓ 10-15% అంతేగా. గెటప్ గెటప్ గెట్ లాస్ట్. చూడండి సార్, నాకు హిపోక్రసీ అంటే పడదు. చాలా సిన్సియర్గా చెప్పాను, కాదన్నారు. బాగా ఆలోచించి చెప్పండి. బాగా ఆలోచించే చెప్తున్నాను. నువ్వు ఇక్కడే కాదు, ఇంకెక్కడా ఉద్యోగ ప్రయత్నాలు చేయకు. ఎందుకంటే నీ ఒంటికి ఉద్యోగం పడదు. ప్లీజ్. ఈ మాత్రం బుద్ధి మా నాన్నకే ఉంటే నాకింత టైం వేస్ట్ అయ్యి ఉండేదే కాదు. వస్తా. రమణ, నువ్వేంటి ఇక్కడ? ఇక్కడేదో ఉద్యోగం ఉంది, వెళ్ళి వెళ్ళగొట్టమని మా నాన్న చెప్తే వచ్చా.
ఇప్పుడే ఇంటర్వ్యూ అయింది. కొంపతీసి నువ్వు కూడా ఇంటర్వ్యూకా? ఈ కంపెనీ మాదే. రా, మా డాడీకి ఇంట్రొడ్యూస్ చేస్తాను. నీకు జాబ్ గ్యారంటీ. ఇప్పుడు నేను వస్తే మీ నాన్నకి హార్ట్ అటాక్ గ్యారంటీ. అదేంటి అలా మాట్లాడుతున్నావు? అదంతే, వస్తా. రోడ్డు మీద డాన్స్ చేస్తావు. డాన్స్ చేయడానికి ఆ స్కూల్లోకి వెళ్ళు. ఓహో, ఇది డాన్స్ ఆడే చోట సార్. ఏంటి తదిగడతాం? ఇది డాన్స్ ఆడే చోటే కదా సార్? డాన్స్ ఆడే చోటు కాకపోతే దున్నపోతులు వినే చోట డాన్స్ ఆడే చోటే. అయితే మీకు స్వర్ణముఖి తెలుసా సార్? స్వర్ణముఖి తెలియపోవటం అండి బాగా తెలుసా బాబు. ఇప్పుడు ఆవిడ ఎక్కడ ఉంటుంది సార్? బంగ్లాలో ఉంటుందయ్యా. బంగ్లాలో ఎందుకుంటుంది సార్? ఇంట్లో ఉండదా? వాడిని బంగ్లాన్న ఇల్లన్నా ఒకటేనయ్యా బాబు. ఓహోహోహో, ఆ బంగ్లా ఎక్కడ ఉంటుంది సార్? బంజారా హిల్స్ లో ఉంటుంది. ఆ బంజారా హిల్స్ ఎక్కడ ఉంది సార్? పల్లకాట్లో ఉంటుంది. అసలు వల్లకాడు ఎక్కడ ఉంది సార్? అరే సార్ 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 సార్, పోనీ స్వర్ణముఖి ఫోన్ నెంబర్ అయినా తెలుసా సార్? డైరెక్ట్ లో ఎత్తుకోవయ్యా బాబు. ఏంటి సార్ మీరు చాలా చిరాకు పడుతున్నారు? కొంపతీసి మీ పెళ్ళం లేచిపోయిందా? ఇలా ఈ విషయం నీకెలా తెలుసు? అంత కరెక్ట్ గా చెప్పావు. మీలాంటి మూలశంక మనిషి మొగుడైతే ఏ పెళ్ళమైనా లేచిపోక వస్తున్నారు సార్. ఇప్పుడు ఆ డైరెక్టరీ ఎక్కడ ఉంటాడు సార్? డైరెక్టరీయా? అదిగో ఆ బైక్ మీద వస్తున్నాడు చూడు, ఆడే. సార్ 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 సార్, హోల్డ్ ఆన్ హోల్డ్ ఆన్ హోల్డ్ ఆన్. ఓ డైరెక్టరీ అంటే మీరేనా? కాదు, డైరెక్టర్. ఆహా, ఆయన అడిగితే స్వర్ణ ఫోన్ నెంబర్ మీ దగ్గర ఉంటుందని చెప్పారు. స్వర్ణ ఫోన్ నెంబర్ తెలుసా సార్? స్వర్ణ అంటే డాన్స్ స్వర్ణముఖి. అవును, స్వర్ణముఖి మీకు తెలుసా సార్? ఎస్, ఐ నో హర్. నేను ఆమె వీరాభిమాని. మరి మీరు? నేను మీరు చెప్పేంత గొప్పవాడిని కాను సార్. ఆమెను పెళ్లి చేసుకోబోయేవాడిని. సెల్. సెల్ అంటే? ఫోన్. ఇది ఫోన్ ఏంటి సార్? ఫోన్ అంటే ఎర్రగా డబ్బాలా ఒక అద్దం తలుపు రూపాయి, అందులో నేను ఒకసారి చేశాను సార్. ఎవరి నెంబర్ సార్ ఇది? స్వర్ణముఖి నెంబర్. స్వర్ణముఖి నెంబర్ మీ మనసులో ఉందా సార్? అవును, ఇదిగో మాట్లాడు. ఇది ఎలా మాట్లాడాలి సార్? ఇలా మాట్లాడు. ఓహో, హలో. హలో స్వర్ణ, ఎవరు మాట్లాడేది? నేను బాలరాజుని. అంటే నన్ను గుర్తుపట్టలేదా? ఫోన్ లో మొహం కనిపిస్తుందా? ఇంతకు ఎవరు మాట్లాడేది? ఓ అత్త, నేనత్త, మన ఊరు బాలరాజుని. మాట్లాడవేంటత్త? నువ్వు నన్ను మర్చిపోయినట్టున్నావు. ఫోన్ స్వర్ణకివ్వు. స్వర్ణ ఇంట్లో లేదు. హలో హలో, ఫోన్ పెట్టేసింది. మా అత్త నా మీద కోపం అనుకుంటారు. మా కథ మీకు తెలియదులేండి. అలాగా? మీరేంటి సార్ అదోలా ఉన్నారు? అబ్బే ఏం లేదు. మళ్ళాంటి వాళ్ళు స్వర్ణముఖిని 1000 మంది ప్రేమిస్తారు. కానీ స్వర్ణముఖి మనసులో ఎవరున్నారో వాళ్ళు లక్కీ ఫెలో. అక్కి నేను నాగేశ్వరరావు గారు లెవెల్లో డైలాగ్ చెప్పారు సార్. ఓకే, ఆటో థ్యాంక్స్. ఆటోని పిలిచి థ్యాంక్స్ చెప్తారేంటి సారు? థ్యాంక్స్ నీకు కాదయ్యా, డైరెక్టరీకి. పద పద పద. ప్రియా, అయ్యో పాపం. ఏంటి ప్రియా, ఈ రోజు మన ఇద్దరికి నిశ్చితార్థం కదా, ఏంటి ఇంత డల్ గా ఉన్నావు? నిశ్చితార్థం నీతో కదా, ఇంకా హుషారెలా ఉంటుంది? నాకేం తక్కువే, నేను సింహాన్ని. ఈ సింహాన్ని చేసుకోవడానికి ఈ పిట్ట పెట్టి పుట్టుండాలి తెలుసా? నువ్వేమన్నా బుడబక్లాడువా? ఏంటే? అయ్యో అక్క. అయ్యో ప్రియా, మీ అమ్మకి ఏమైనా పిచ్చి పట్టిందా? పోయి నిన్ను ఈ సన్నస్కి ఇవ్వాలనుకుంటుందే. తిరుపతి వస్తాడు పెళ్ళి ఆపుతాడనవే ఏంటి అంత గోవిందా గోవిందేనా? తిరుపతి వస్తే తప్పుద్ది, లేకపోతే ముసలాడితోనే బతికేస్తా. ఎవరు ఆహా అన్నా, ఎవరు ఓహో అన్నా, నువ్వు నీలా ఉంటే, మంచి పని చేస్తుంటే, ఈ లోకంలో నువ్వే అసలు బంగారం. 10 మంది మెచ్చేవాడే మేలి బంగారం. స్టాప్ ఇట్ అంటానికి నువ్వెవరు? నేను ఎవరన్నా? నన్ను చూసి ఎవరని అడుగుతున్నావా? నన్ను చూసి ఎవరని అడుగుతున్నావా? నిన్ను చూసి అడుగుతున్నాను, నన్ను చూసి ఎవరని అడుగుతున్నావా? ఎన్టీఆర్ ని చూస్తే ఎన్టీఆర్ అంటాం, ఏఎన్ఆర్ ని చూస్తే ఏఎన్ఆర్ అంటాం, చిరంజీవిని చూస్తే చిరంజీవి అంటాం, కృష్ణని చూస్తే కృష్ణ అంటాం. అసలు నీ మొహం చూసి
ఎవరు అడగకుండా ఏం చేయమంటావు? వాళ్ళంటే అందరికీ తెలిసిన వాళ్ళు. నీ మొహం ఎవరికి తెలిసిన గుర్రం. ఏంటి గుర్రమా? అవునరా గాడి. ఏమిటి గోలా? ఓ నమస్కారం. సౌండ్ సర్వీసా? అందుకే సౌండ్ ఇస్తున్నావా? అన్న ఇప్పుడు సౌండ్ చేయడానికి రాలేదు, మీ అమ్మాయిని రౌండ్ చేయడానికి. లోడలోడ మాట్లాడకమా, ముందు మీ అమ్మాయిని రమ్మని చెప్పు. ఏమిటి ఎగతాళిగా ఉందా? ఇవాళ మా తమ్ముడికి మా అమ్మాయికి నిశ్చితార్థం. గొడవ చేశారంటే పోలీసులు పిలుస్తాను. మా అమ్మాయిలతో ఏం పనమ్మా, ముందు మీ అమ్మాయిని రమ్మనండి. ప్రియా ప్రియా ఊరికే మీలా పిలవాలని ట్రై చేశా. ప్రియా చూడు ప్రియా, నీ మావయ్య అమ్మ కలిసి నీ లైఫ్ డుమ్మా చేయాలనుకుంటున్నారు. నా లైఫ్ గురించి మాట్లాడడానికి నువ్వెవరు? నీ లవర్ని. లవరా? ఎప్పుడన్నా ఐ లవ్ యూ అన్నావా నాతో? అనలేదు, అందుకే కదా వచ్చాను. చూడబాయ్, మా మావయ్య సింహం. నువ్వు సరైన మగాడివైతే ఈ సింహం ఒంటి మీద చేయి వేసి అప్పుడు చెప్పు ఐ లవ్ యూ. అయ్యో బొదిగా బొదిగా. అయ్యో తమ్ముడు. ఏంటి ఇప్పుడు దులిపిన సరిపోతుందా? ఏంటి మా మావికి మేకప్ వేసి తీసుకొచ్చావా? మైక్ టైసన్ అబ్బాయిది ఒరిజినల్ బ్లడ్ ఓ పాజిటివ్. నువ్వు ఊరుకో మావయ్య, ఆయనకి సపోర్ట్ చేస్తావేంటి? నేను నమ్మను. నువ్వు సరైన మగాడివి అయితే అబ్బా నీకు దండం తల్లి. అయ్యా నీకు దండం పెడతా, నాకు ఈ పెళ్ళొద్దు బాబా. తమ్ముడు ఏంటి ఇప్పుడు ఐ లవ్ యూ చెప్పనా? ఒక మగాడు ఇంకో మగాడిని కొట్టడం పెద్ద గొప్పేం కాదు. ఒక ఆడదని ఒక మగాడు కౌగిలించి మెప్పించడమే గొప్పతనం. ఏది నన్ను కౌగిలించుకో. ఏమన్నా వాటేసుకోమంటున్నా? పట్టు గట్టిగా ఉండాలా నెమ్మదిగానా? నీ ఇష్టం వచ్చినట్టు. అంటే ఏంటో తెలుసా? ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్. ఐఏఎస్ అంటే ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ అని తెలుసుకోగానే ఐఏఎస్ అయిపోర్రా సన్నాసి. నేను అవ్వాలనుకుంటున్నాను సార్, మీరు గైడెన్స్ ఇస్తే. నేనే కాదు, ఇండియాలో ఉన్న ఐఏఎస్ ఆఫీసర్లు అందరూ వచ్చి నీ కోచింగ్ ఇచ్చి గైడెన్స్ ఇచ్చి కాపీలు అందించినా నువ్వు ఐఏఎస్ ఆఫీసర్ అవ్వలేవు. వెళ్ళరా, నువ్వు ఐఏఎస్ అవడం ఏంటి? మీరే అలా అంటే ఎలా సార్? అనకేం చేయమంటావురా? అవును, ఎంత సడన్ గా నీకు ఐఏఎస్ అవ్వాలనే జ్ఞానోదయం ఎలా కలిగిందిరా? ఐఏఎస్ అవ్వడం అంటే ఫ్రెండ్స్ వేసుకుని సినిమాలకి షికార్లకి తిరగడం అంత తేలికనుకుంటున్నావా? ముందు డిగ్రీ పూర్తి చేయరా. నువ్వు డిగ్రీ పాస్ అయితే ఐఏఎస్ అయినంత. ఎంతకంటే నేనేం చెప్పలేను, నన్ను విసిగించు. మీరే ఏదో ఒక సలహా ఇస్తారని. నా సలహా ఒక్కటే, అత్యవసర మార్కులు వాళ్ళు ఐఏఎస్ అవ్వరు. వెళ్ళు. ఎందుకు అవ్వరు సార్? నువ్వేట్రా వకాల్తానా? ఇదే కాలేజీలో ఎంఏ చదివి లెక్చరర్ అవుదాం అనుకున్నావు, అయ్యావా ప్యూను అయ్యావు. నా సంగతి తర్వాత సార్, ముందా కుర్రాడు ఎందుకు ఎవడో చెప్పండి. వాడికంత బ్రెయిన్ లేదురా. 50 గ్రాములు తక్కువగా ఉందా? గురువు గారు, మామూలుగా బ్రెయిన్ అందరికి ఒకేలా ఉంటదా, రకరకాలుగా ఉంటదండి? ఒకేలా ఉంటుంది. ఒకేలా ఉంటదా? అంతే. ఒకేలా ఉన్నప్పుడు ఒకరు అబ్దుల్ కలాం ఎందుకు అయ్యారు, ఒకరు మెగాస్టార్ చిరంజీవి ఎందుకు అయ్యారు, ఒకరు ఆంధ్ర టైగర్ వైఎస్ రాజశేఖర రెడ్డి ఎందుకు అయ్యారు, మీరు లెక్చర్ ఎందుకు అయ్యారు, మనం ఫ్యూన్ ఎందుకు అయ్యాం, ఇంకో రిక్షావాడు ఎందుకు అయ్యాడు? అయితే అందరూ రిక్షావాళ్ళు అవ్వాలి, అయితే అందరూ కలాములు అవ్వాలి. ఎందుకు అవ్వలేదు? వాళ్ళంతా అలా అవ్వాలనుకున్నారు, అయ్యారు. మనడు అవ్వాలనుకున్నాడు సార్. ఎందుకు ఎవడో? ఎందుకు అవడండి? అనుకుంటే అయిపోవడానికి వీడి బ్రెయిన్ కంప్యూటర్ కాదు. అయ్యా లెక్చరర్ రేలంగ్ గారు, 2x2 4 అని చెప్పింది కంప్యూటర్ కాదండి, మనిషి బ్రెయిన్. అసలు మనం ఎలా బతికి చవాలని నిర్దేశించిన భారత రాజ్యాంగాన్ని కనిపెట్టింది కంప్యూటర్ కాదు సార్, మనిషి బ్రెయిన్ సార్. ఏమండి, కంప్యూటర్ 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 దొబ్బుతున్నారు కదా, అసలు ఆ కంప్యూటర్ కనిపెట్టింది ఎవరండి? మనిషి బ్రెయిన్ సార్. కంప్యూటర్ కనిపెట్టలేదు సార్, మనిషి బ్రెయిన్ కనిపెట్టింది సార్. అంటే వీడు ఐఏఎస్ అయిపోతాడా? అవ్వచ్చుంటున్నాను సార్. వీడే కాదు, 21 సంవత్సరాలు నిండిన కుర్రాడు ఏం అవ్వాలన్నా అవుతాడు. కాకపోతే నేను అవ్వాలి అనుకోవాలి. ఏయ్ తమ్ముడు, నువ్వు అవ్వాలనుకుంటున్నావా? 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 అవ్వాలనుకుంటున్నాను.
స్వాగతం సుస్వాగతం రా. నాకసలు పెళ్ళే అవదని పిల్లనివ్వని ఈ ఊళ్ళో చాలా మంది కారు కోతలు రైలు కోతలు కూడా కూర్చారు. అందుకే నేను సీక్రెట్ గా పెళ్లి చేసుకున్నాను. ఏ అమ్మాయిదన్నా చెయ్యి పట్టుకుంటే 500, కాలు పట్టుకుంటే 600 జరిమానాలు వేసి నావి 10 ఎకరాలు తినేశారు. రేపటి నుంచి నీ కాళ్ళు చేతులు నడి సెంటర్లో రోజుకి 100 సార్లు పట్టుకుంటాను. ఎవడేం చేస్తాడో చూస్తాను రా. సిగ్గుపడుతున్నావా? బాగా సిగ్గుపడు. ఈ లీలాకృష్ణకి ఆడవాళ్ళని లాలించడం డాల్డాతో పెట్టిన విద్య. శ్రద్ధగా విను. ముందు నేను కౌగలించుకుంటాను. గుబ్బులు గుబ్బులుగా ఉంటుంది. ఏం భయపడకు. ఆ తర్వాత నిన్ను ముద్దు పెట్టుకుంటాను. మత్తు మత్తుగా గిలి గిలిగా గుండె దడదడగా ఉంటుంది. కాళ్ళు చేతులు వణుకుతాయి. అయినా భయపడకు. ఆ తర్వాత చెప్పడం కుదరదులే. రెడీ? కౌగలింత. ఇదేం కౌగులంత? కౌగులింతంటే ఇలా ఉండాలి. ఓర్ నాయనో. సరే ఇప్పుడు ముద్దు పెట్టుకుంటాను. ఇదే ముద్దు? ముద్దంటే ఇలా ఉండాలి. ఓర్ నాయనో ఈ దేవుడోయ్, నా కొంప ముంచావు కదే. ఏమి నీకు ఇవన్నీ ఎవరు నేర్పారో చెప్పు. మా బావ. శ్రీకృష్ణ, నాకు ఏమిటి పరీక్ష? బయటికి పో. నిన్ను మీ బావని సెంటర్ చూసి పడి చేస్తాను. పో. ఏమిటండి కేకలు? బావన తర్వాత ఇట్టంటే ఆటలు ఆడుకోరా? కౌగిలించుకోవటం, ముద్దు పెట్టుకోవటం ఇవన్నీ ఆటల. పాపప్పలే, పాపాత్మురాల. పో. మీ మొహం. చిన్నప్పుడు బావ మరదలు ఆడుకునే బువ్వాలాటలండి. చిన్నప్పుడా? అంటే ఇంతప్పుడా? అమ్మయ్యా, బతికించావు కదే. మీ బావ ఎక్కడున్నాడు? మిలిటరీలో. తేడా వదిలిపోయింది. నీకెప్పుడు నా బొవ్వాలాట్లు ఆడుకోవాలంటే నాతోనే ఆడుకో, ఇంకెవరితోనూ ఆడుకో. పడుకో, కళ్ళు మూసి పడుకో. ఈ మధ్య మనం బాగా ఓవర్ అయిపోతున్నాం బాబు. తప్పే ఉందే, వయసులో ఉన్నవాళ్ళు చేసే పనేకైతే. ఎంత తాగినా కట్టుకున్న పిల్ల. నేను ఎవరిని చేయలేదు, నన్ను ఎవరు చేయలేదు మేడం. నీ చేత నిజాలు ఎలా చెప్పించాలో నాకు తెలుసురా. మర్యాదగా నేల ఒప్పుకో. ఆరనీయుమా ఈ ఒడియం